గుడ్ మార్నింగ్. టుడే టాపిక్ యూనిట్ 2. సో మనకి యూనిట్ 1 మొత్తం ఏమున్నది ఇక్కడ? టోటల్ డిఫరెన్షియల్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఉంది. సో సెకండ్ యూనిట్ ఏమో టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫస్ట్ ఆర్డర్ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ అక్కడ ఏముంది మనకు ఫస్ట్ యూనిట్లో వచ్చేసి ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఉంది. కానీ ఇక్కడ బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ అన్నాడు. అంటే మనకు ఫస్ట్ యూనిట్లో ఏంటిది కండిషన్ ఫామ్ ఏముండే మనకు dy/dx ఫస్ట్ ఆర్డర్ ఉండే. సో మనకి ఇక్కడ యూనిట్ 2కి వచ్చేసరికి బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ అన్నాడు. అంటే ఫస్ట్ డిగ్రీ కాకుండా మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? స్క్వేరు, క్యూబు, పవర్ 4, పవర్ 5 అలా స్వాన్ ఇన్ఫినిటీ వరకు ఉంటుంది అనమాట. అంటే బట్ నాట్ ఫస్ట్ డిగ్రీ అన్నాడు. ఫస్ట్ డిగ్రీ కాకుండా 2 నుండి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకేనా? సో చూద్దాం ఫామ్ ఎలా ఉంటుందంటే మనకి ఇక్కడ dy/dx హోల్ పవర్ ఆఫ్ n ప్లస్ p1 ఇంటూ dy/dx n పవర్ ఆఫ్ n-1 ప్లస్ p2 dy/dx హోల్ పవర్ ఆఫ్ n-2 ప్లస్ 1 ఎక్కడి వరకు pn-1 ఇంటూ dy/dx ప్లస్ pn ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్కడి వరకు ఉంది? nth డిగ్రీ వరకు ఉంది. nth డిగ్రీ వరకు ఉంది కదా, చూడండి. సో nth డిగ్రీ వరకు ఉంది ఇక్కడ. అంటే సో నేనేమనుకుంటున్నాను ఇక్కడ p ఈక్వల్ టు dy/dx అనుకుంటున్నాను. ఓకేనా? సో dy/dx ఉన్న కాడ pని ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? p పవర్ ఆఫ్ n ప్లస్ p1కి p1 p పవర్ ఆఫ్ n-1 నెక్స్ట్ p2 p పవర్ ఆఫ్ n-2 ప్లస్ pn-1 ఇంటూ p ప్లస్ pnకి pn ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? ఇక్కడ p1, p2, p3 స్వాన్ pn అంతే కదా. p1, p2, p1, pn అనేటి మనకి ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ x, y ఏంటి? p1, p2, p3 స్వాన్ ఎక్కడి వరకు pn. దీనికి ఫంక్షన్ ఆఫ్ x అండ్ yకి. ఓకేనా? సో అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమవుతుంది? ఈక్వేషన్ రిటర్న్ యాజ్ f ఆఫ్ x, y, p ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇందులో మనకి మొత్తం 4 మెథడ్స్ ఉన్నాయి. ఏంటిది? ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ p అండ్ x అండ్ y. సో మనకు మొత్తం 4 మెథడ్స్ ఉన్నాయి. సో మెథడ్కి ఒకటి ప్రాబ్లమ్స్ ఏమో ఉన్నాయి. సో p ఫస్ట్ సాల్వబుల్ p చూద్దాం. ఫస్ట్ మెథడ్ ఈక్వేషన్ సాల్వబుల్ ఫర్ p. ఇలా ఫస్ట్ మెథడ్ ఏంటి? ఈక్వేషన్ సాల్వబుల్ p. ఓకేనా? చూడండి. సో మన ఈక్వేషన్ సాల్వబుల్ p అంటే pని సాల్వ్ చేయాలి. pని ఎలిమినేట్ చేస్తూ ఇచ్చిన కొన్ని కండిషన్స్ ఇస్తాడు మనకు. సో కండిషన్లో pని సాల్వ్ చేయాలి. అంటే pని ఎలిమినేట్ చేస్తూ మనకు సొల్యూషన్స్ రాబట్టాలి. ఓకేనా? సో ఇచ్చిన కండిషన్స్ ఉంటాయి కదా, ఇచ్చిన కండిషన్ విడివిడిగా ఈక్వల్ టు 0 అనుకుంటాం. అనుకొని ఒక్కొక్కటిగా తీసుకొని మనం ఒక సెట్ని తీసుకొని సాల్వ్ చేస్తాం. సెకండ్ సెట్ని తీసుకొని సాల్వ్ చేస్తాం. థర్డ్ సెట్ని తీసుకొని సాల్వ్ చేస్తాం. సో మనకు అందులో p లేకుండా pని ఎలిమినేట్ చేసి x, yలను సొల్యూషన్గా రాబడతాం. ఓకేనా? చూడండి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే
p minus f of 1 x comma y into p minus p2 f of f2 x comma y. So p of p minus f of x into x comma y ఈక్వల్ టు 0 అనే సెట్ ఇచ్చిండు. సో సెట్ ఇచ్చిన తర్వాత సెట్ని మనం ఏం చేస్తాం చూడండి, విడివిడిగా ఈక్వల్ టు 0 అనుకుంటాం. p మైనస్ f1 ఇంటూ ఎక్స్ కామా వై. సో ఇలా సెట్ రూపంలో తీసుకుంటాం. ఫస్ట్ దానికి మనం విడివిడిగా ఈక్వల్ టు 0 అనుకోవాలి. సో సాల్వ్ చేస్తే మనకు జనరల్ సొల్యూషన్ వస్తాయి. సో జనరల్ సొల్యూషన్ వస్తాయి కదా. సో సొల్యూషన్స్ ఏంటి, దేర్ జనరల్ సొల్యూషన్ q1 ఆఫ్ ఎక్స్ కామా వై కామా. సో కాన్స్టెంట్ కూడా మనకి ఇంటిగ్రేషన్ చేస్తాం కదా. సో కాన్స్టెంట్ వస్తుంది. కాన్స్టెంట్ ఏమనుకుంటాం, c1 అనుకుంటామని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇలా సో మనకు ఇలా జనరల్ సొల్యూషన్స్ వస్తాయి. ఎన్ని వస్తాయి అంటే ఇక్కడ ఎక్కడ వరకు ఇచ్చిండు, మనకు n వరకు ఇచ్చిండు కదా. ఇక్కడ n వరకు ఇచ్చిండు కాబట్టి మనకు q2 ఎక్స్ కామా వై కామా c2 ఈక్వల్ టు 0. సో ఎక్కడి వరకు అంటే n వరకు ఇస్తే ఎక్కడి వరకు ఇచ్చిండో అక్కడి వరకు. ఎన్ని సెట్లు ఇచ్చిండు మనకు, 3 సెట్లు ఇస్తే 3 సొల్యూషన్స్ వస్తాయి. 2 సెట్లు వస్తే 2 సొల్యూషన్స్ వస్తాయి. ఓకేనా. qn ఇంటూ ఎక్స్ కామా వై కామా cn ఇది ఈక్వల్ టు 0. సో ఇది మనకు జనరల్ సొల్యూషన్. ఒక ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, సాల్వ్ p మైనస్ xy ఇంటూ p మైనస్ x స్క్వేర్ ఇంటూ p మైనస్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది ఇచ్చిన మనకు ప్రాబ్లం. ప్రాబ్లం చూడండి. సో ఇచ్చిన దాన్ని విడివిడిగా 0 అనుకోవాలి మనం. ఫస్ట్ p మైనస్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే p మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0, p మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ సో ఒక్కొక్క సెట్గా తీసుకొని నేను సాల్వ్ చేస్తాను. మనకి ఎన్ని ఇక్కడ 3 సెట్లు ఉన్నాయి కదా. సో మొత్తం మనకు 3 సొల్యూషన్స్ వస్తాయి. చూడండి, ఫస్ట్ కన్సిడర్ ఫస్ట్ సెట్ ఏంటి మనకు p మైనస్ ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో మైనస్ ఎక్స్ వై నాట్ సైడ్ పంపిస్తే p ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కామా వై. సో p ఈజ్ ఈక్వల్ టు మనం ఏమనుకున్నాం ఇక్కడ చూడండి, p ఈజ్ ఈక్వల్ టు ఏమనుకున్నాం మనం ఇక్కడ dy/dx. అంటే pని ఎలిమినేట్ చేస్తూ మనం సొల్యూషన్ రాబట్టాలి. ఓకేనా. సో pని ఎలిమినేట్ చేస్తున్న dy/dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వై. సో ఎక్స్ సైడ్ వై సైడ్ తీసుకొస్తున్నా. సో y అనేది ఇటు సైడ్ వస్తే మనకి ఇక్కడ ఇది ఇంటూలో ఉంది, ఇటు వస్తే మనకి ఇక్కడ బై 1/π ఇంటూ dy. సో dx ఇంటూ బైలో ఉంది, ఇటు వస్తే ఇంటూ dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తాను. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. ఓకేనా. ఇంటిగ్రేషన్ 1/y dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ x dx ప్లస్ c. సో కాన్స్టెంట్ కంపల్సరీ తీసుకోవాలి. 1/yని ఇంటిగ్రేషన్ చేస్తే లాగ్ y ఈజ్ ఈక్వల్ టు x ఇంటిగ్రేషన్ చేస్తే x²/2 ప్లస్ cకి c. మనకేంటిది కండిషన్ చూడండి, ఏముంది ఎక్స్ వై c1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే c1 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోవాలి. అంటే ఈ కండిషన్స్ని ఇటు సైడ్ తీసుకొస్తున్నాం. లాగు y మైనస్ x²/2 మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఒక రిక్వైర్డ్ సొల్యూషన్ మనకు వచ్చేసింది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ తీసుకుంటున్నాం. సెకండ్ కండిషన్ ఏంటిది, కన్సిడర్ p మైనస్ x² ఈజ్ ఈక్వల్ టు 0. సో సెకండ్ కండిషన్ అదే కదా మనకి ఇక్కడ. సెకండ్ కండిషన్ తీసుకున్నా. సో సాల్వ్ చేసేద్దాం. p² మనకు అక్కడ సైడ్ పంపిస్తే p ఈజ్ ఈక్వల్ టు
మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, అటు సైడ్ వెళ్తే ప్లస్ ఎక్స్ స్క్వేర్. పీ వాల్యూ ఏంటిది dy/dx ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఓకేనా. సో dy ఈజ్ ఈక్వల్ టు dxని అటు సైడ్ పంపిస్తే ఎక్స్ స్క్వేర్ ఇంటూ dx. ఇప్పుడు ఇంటిగ్రేషన్. సో సింపుల్ ప్రాసెస్. ఓకేనా. సో ఎక్స్ వాల్యూలు ఎక్స్ సైడ్, వై సైడ్ తీసుకొచ్చి ఇంటిగ్రేషన్ చేయడం ఆల్రెడీ మనం చేస్తున్నాం కాబట్టి ఈజీ ప్రాసెస్. టు సి. ఓకేనా. డివైని ఇంటిగ్రేషన్ చేస్తే వై, ఎక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ చేస్తే x³/3 ప్లస్ సికి ప్లస్ సి. మనకి ఈక్వల్ టు 0 కావాలి కదా. సో y మైనస్ x³/3 మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సో సెకండ్ రిక్వైర్డ్ సొల్యూషన్ కూడా వచ్చేసింది. థర్డ్ ఏంటి మనకి ఇక్కడ, కన్సిడర్ p మైనస్ y² ఈజ్ ఈక్వల్ టు 0. సో p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది y². సో p వాల్యూ ఎంత dy/dx ఈజ్ ఈక్వల్ టు y². మళ్ళీ y సైడ్, x సైడ్. సో y ఇటు సైడ్ వస్తే బైలో ఉందిగా మనకి ఇక్కడ, ఇంటలో ఉందంటే ఇటు వస్తే మనకి ఇక్కడ 1/y² dy/dx. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. ఇంటిగ్రేషన్ 1/y² dy ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ dx ప్లస్ సి. 1/y² ఇంటిగ్రేషన్ చేస్తే మనకి ఇక్కడ ఎంత, మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు dx ఇంటిగ్రేషన్ చేస్తే x ప్లస్ సికి ప్లస్ సి. ఓకేనా. సో సి వైని ఇటు సైడ్ తీసుకెళ్తున్నా. సో మైనస్లో ఉంది కదా, వైని ఇటు సైడ్ తీసుకెళ్తే x ప్లస్ 1/y ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. థర్డ్ కూడా రిక్వైర్డ్ సొల్యూషన్ వచ్చింది. సో కండిషన్స్ రాసుకోవాలి మనం. ఏమైనా రాసుకోవాలి, ద రిక్వైర్డ్ సొల్యూషన్స్ ఈజ్, ఏమేమి వచ్చినాయి. ఫస్ట్ కండిషన్ ఏంటిది, log y మైనస్ x²/2 మైనస్ సి. సో సెట్ రూపంలో వేసుకోవాలి. మనకు సెట్ రూపంలో ఇచ్చింది కదా, సేమ్ ఇదే రూపంలో మనం రాసుకోవాలి. ఇంటూ సెకండ్ది ఏంటిది, y మైనస్ x³/3 మైనస్ సి ఇంటూ థర్డ్ ఏంటిది x ప్లస్ 1/y ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. అన్నిటికీ ఈజ్ ఈక్వల్ టు 0 కదా. సో ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ప్రాబ్లమ్స్ పంపిస్తే చేసేయండి.